ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ అభిమానులు, సో మీ ఫ్యాన్స్ అందరికీ అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి? వాడిని చెప్తున్నాను, నేనేం చెప్పనండి. అంటే ఫ్యాన్స్ అది ఇప్పుడు ఏంటంటే సినిమా అన్నది ఒక భాషా తేడా భేదం కానీ ఇవాళ మనం పాన్ ఇండియా ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి, ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అఖండ తాండవం అన్నది. సో ఇవాళ ఈ సనాతన ధర్మం ఉన్నది, సనాతన హైందవ ధర్మం ఉన్నది. నేను చెప్పాను, మేము ముందు అనుకున్నంత చిత్రీకరించడం పూర్తయ్యాక అన్ని జరిగినాయి సన్నివేశాలు ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం. సో అలా ఈ యొక్క సినిమాని వాడు ఎప్పుడు ఒక భాషా భేదం కానీ సినిమా అంటే ఒక ఏమంటాం భాషా భేదం కానీ లేకపోతే ఆడమగ తేడా కానీ లేకపోతే పండిత పామనాది పట్టువిడుపులు కానీ దానికే దారిద్రాది తారతమ్యములు కానీ దురభిమానులన్న అడ్డ గోడ ఉండదు ఇటువంటి సినిమాలు. నేను చేసిన ఏ సినిమా అయినా సరే, ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా 4 హిట్లు ఇవ్వడం, అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత నేలకొండ భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజు తర్వాత ఇవాళ అఖండ తాండవం అని అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను. ఏ సినిమా ఇవన్నీ నా వాటికి దూరంగా ఉంటాను. ఇది నాకు అపారమైన అనుభవం ఉంది. దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడుతున్నా. మల్లేని గోపిచంద్ గారిది ఆల్రెడీ మనం ముహూర్తం చేసాం. సో నాకు అదృష్టం, అది చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు. ఏమైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష పరమాన్నంలాగా ఉండాలి. ఏదో కట్టె కొట్టే తెచ్చేలాగా కాదు, అది ఓకే చేసే వరకు కట్టె కొట్టే తెచ్చే ఆ తర్వాత ఉంటుంది చాటంతా కథ. కానీ అన్ని సమపాళ్ళల్లో ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది, నా నాయకుడే కాదు ప్రతి నాయకుడు కానీ లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితేనేమి లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేమే కానీ వాటిని దృష్టిలో పెట్టుకుంటాం. ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి, ఎంతవరకు ఆ పాత్రలు ఉండాలి ఈ సినిమాలో అనేది అన్నీ చేసుకుంటూ వెళ్తాం. అమేజింగ్ సార్.